ఇజ్రాయెల్ మీదన తీవ్రమైన ఆరోపణలు చేసింది సౌత్ ఆఫ్రికా. ఇజ్రాయెల్ జెనోసైడ్కి పాల్పడుతుంది, ఒక జాతిని అంతం చేయడానికి ప్రయత్నిస్తోందంటూ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది సౌత్ ఆఫ్రికా. తర్వాత దాంట్లో ప్రోస్ అండ్ నోస్ రెండు కూడా సాగుతున్నాయి. ఒక పక్కన అనుకూలంగా వాదనలు, రెండో పక్కన వ్యతిరేకంగా వాదనలు. దాన్ని కాగ్నిజెన్స్గా తీసుకున్నది కోర్టు కూడా అంగీకరించింది. అట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్గా అయితే స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతుంది. అయితే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన విదేశాంగ మంత్రి తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఏంటంటే ఇజ్రాయెల్ నన్ను బెదిరించింది, మా ఏజెంట్ల ద్వారా చంపేస్తాం, మా వాళ్ళ ద్వారా చంపేస్తామని విత్డ్రా చేసుకోమని, మేము విత్డ్రా చేసుకోలేదని. ఇది ఎట్లాగుందంటే లోకల్గా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, జాతీయ పార్టీలు ఇప్పుడు మన కేజ్రీవాల్ మాట్లాడినట్టు ఇట్లాగుంది. అంతర్జాతీయ యవనిక మీదన ఎవడన్నా లేపేయాలనుకున్నప్పుడు సైలెంట్గా లేపి అవతల పడేస్తాడు కానీ ఇట్లాగుంటుందా. ఇంకోటి మంత్రిని లేపితే అక్కడ వేసింది కేసు సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం, ఓ మంత్రిని లేపగానే ఆగిపోతుందా? కామన్ సెన్స్ లేనటువంటి ఇట్లాంటి వాళ్ళు కూడా కేంద్ర మంత్రులుగా ఉంటారనడానికి సజీవ సాక్ష్యమైంది ఈ ఉదంతం.